విజయనగరం జిల్లాలో శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శివరాత్రికి శృంగవరపుకోట పుణ్యగిరి శ్రీ ఉమాకోటిలింగేశ్వర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి శైవ క్షేత్రాల్లో పుణ్యగిరికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించిన శ్రీ ఉమాకోటిలింగేశ్వరుణ్ణి పాండవులు ప్రతిష్ఠించారని భక్తుల విశ్వాసం. ఈ ప్రాంతంలో పాండవులు సంచరించారని ప్రతీతి అని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మణిశర్మ బీటీవీకి వివరించారు. ఈ ఆలయం చుట్టూ ఎత్తైన కొండలు, ఎటు చూసినా పచ్చని చెట్లు, జలజలా జారే జలపాతాల మధ్య వెలసిన శైవ క్షేత్రమే పుణ్యగిరి శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ వాతావరణం ప్రకృతి శోభ చూపుర్లను కట్టిపడేస్తుంది అనడంలో సందేహం లేదు. తూర్పు కనుమల్లో వెలసిన ఈ క్షేత్రం ఇటు ఆధ్యాత్మికతకు, అటు ప్రకృతి అందాలకు నెలవని చెప్పవచ్చు. శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామిని భక్తులు మనసారా దర్శించి పూజించి మొక్కులు సమర్పించుకుంటే ఆ పరమశివుని కృపతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న పుట్టుదార క్రింద స్నానం చేయటం ప్రత్యేకత. కారణం, ఈ పుట్టుదార ఆలయంలో ఉన్న మూల విరాట్ అంటే శివలింగం అంతర్భాగం నుండి స్వామిని స్పర్శిస్తూ రావటం. అలాగే ఈ నీటిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు శివరాత్రి అవడం వల్ల పుణ్యగిరికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పుణ్యగిరి మహాశివరాత్రి ఉత్సవాలకు ఇక్కడ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. శివరాత్రి పర్వదినంలో అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అల్లూరు జిల్లా అరకు, అనంతగిరి ప్రాంతానికి ముఖద్వారంగా ఉండడంతో అరకు, బొర్రాగుహలు చూసేందుకు వచ్చేవారిలో చాలా మంది ఇక్కడికి వస్తారు. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినంలో 3 రోజుల యాత్ర ఇక్కడ ప్రత్యేకం. ఈ 3 రోజుల్లో ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. నాడు లింగోద్భకాలంలో స్వామివారికి పంచామృతాభిషేకం చేసుకుంటాం. ఆ పంచామృతాభిషేకాలు చేసినప్పుడు స్వామివారికి పాలాభిషేకం చేసినప్పుడు ఇంట్లో సిరులన్నీ కలుగుతుంటాయి పాలు అభిషేకం చేస్తే. అలాగే పెరుగాభిషేకం చేసినట్టయితే ఇంట్లో దరిద్రం అంతా పోతుంది. అలాగే తేనె అభిషేకం చేసినట్టయితే ఇల్లు అంతా కూడా అష్ట సంపదలతోటి తొలితోగుతూ ఉంటారు. అలాగే చక్రాభిషేకం, పందారాభిషేకం చేసినట్టయితే మన అందరికీ కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇస్తాడానికి ప్రతీతి. అలాగే స్వామివారికి సుగంధాభిషేకం, పన్నీరాభిషేకం చేస్తారు. ఆ పన్నీరాభిషేకం చేసినట్టయితే మనందరికీ కూడా సుభిక్షంగా, గ్రామం సుభిక్షంగా ఉండాలి, అలాగే మన దేశం సుభిక్షంగా ఉండాలని మనం అందరూ చేస్తుంటాం. అలాగే మనకి త్రిదళం అంటే మారేడుపత్రి పూజ చేస్తాం. ఆ మారేడుపత్రి ఎందుకు పూజ చేస్తామంటే త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. 3 జన్మల నుంచి చేసిన పాపమంతా ఒక మారేడుదళంతో పోతుంది. అందుకోసం అనేసి మారేడుదళాల స్వామికి ప్రీతి కాబట్టి స్వామికి మారేడుదళంతో పూజ చేస్తుంటూ అభిషేకం చేస్తుంటాం. పర్వదినము ఈ రోజుని స్వామివారికి తెల్లారుజాముని 4 గంటల నుంచి అభిషేకము ప్రారంభిస్తున్నాం. అలాగే మధ్యాహ్నం కూడా స్వామివారికి అభిషేకము, మహానైవేద్యం జరుగుతుంది. అలాగే సాయంకాలం స్వామివారికి బిల్వార్చన జరుగుతుంది. రాత్రి 12 గంటలకి లింగోద్భకాలంలో స్వామివారికి పంచామృతాభిషేకము, బిల్వార్చన జరుగుతుంది.
అలాగే తెల్లవారుజాము 3 గంటలకి స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు నుండి 9 రోజుల వరకు కూడా ఇక్కడ మహాపర్వదినం, ఈ పర్వదినంలో శివరాత్రికి వచ్చే చాలా జనాలు వస్తుంటారు. వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. మహా పుట్టుదారిది. ఆ పుట్టుదారిలో ప్రతి వారు స్నానం చేసి స్వామిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాం. స్వామివారి విశిష్టత, ఈ శివలింగం కిందనే పాలరా శివలింగం నంది వెళ్తాయి భూమిలోని. ఆ శివలింగం మీద నుంచి అభిషేకం చేసుకుని వస్తుంది ఇప్పుడు మనం స్నానం చేసే నీరు. దాన్నే పుట్టుధార అంటారు. అలాగే ఎదురుగుండా ఒక ధార ఉంటుంది, దాన్ని పార్వతీధార అంటారు. ఈ మెట్లు దిగిన తర్వాత ఎడం చేతి పక్క వెళ్ళినట్టయితే త్రిమూర్తుల గృహం ఉంది. ఆ గృహ లోపల 3 శివలింగాలు ఉంటాయి. 3 శివలింగాల మీద ఆవు పదుగు ఉంటుంది. ఆవు పదుగులోంచి ఒక్కొక్క చుక్క నీరు పడుతూనే ఉంటుంది. అక్కడ కిందని కోట్లింగాలు ఉన్నాయి. కొండకి అధోముఖంగా ఉంటాయి శివలింగాలన్నీ. ప్రతి లింగం నుంచి కూడా ఒక్కొక్క చుక్క నీరు పడుతూనే ఉంటుంది. అక్కడ అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు మూకాసురుడు అనే రాక్షసుడు 10 రూపాయలు వచ్చాడు. ఈశ్వరుడు అర్జునుడు బాణం వేసేటప్పుడు ఆ పంది చనిపోతున్న టైంలో అప్పుడు ఈశ్వరుడు వరం ఇచ్చాడు. ఇక్కడ ఎవరు చనిపోయినా సరే, ఎవరు అస్థికలు కలిపినా సరే కైలాసానికి వెళ్ళండి అంచేత అక్కడ అస్థికలు కలుపుతుంటారు. అస్థికలు కలిపినట్టయితే తెల్లగా రాళ్ళు మారిపోతాయి. కొన్నాళ్ళకి కిందని దారగంగం లోయింది. ఆ లోనుండి కాశీకి ఉందని పెద్దలు చెప్తారు. 90 సంవత్సరాల క్రితం నారాయణం భజే గారు అని ఒక యోగి ఆ లోనుండి కాశీ వెళ్ళి గంగాజలం తీసుకుని వచ్చి అభిషేకం చేశారు. ఇంకా ఇక్కడికి 10 మైళ్ళు దూరం వెళ్ళినట్టయితే విరట పర్వతం అనే పర్వతం ఉంది. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. ఇక్కడ జామనే గ్రామం ఉంది. జామలో జమ్మి చెట్టు మీద అస్త్రాలు పెట్టని పెద్దలు చెప్తారు. ఇది భారత యుద్ధం జరిగేటప్పటిదండి ఈ క్షేత్రం. సుమారు 7000 సంవత్సరాల క్రితం దండి ఈ క్షేత్రం. పుణ్యగిరి దేవస్థానం ప్రధాన అతిథులు